తినకుండా బంగారాన్ని భారతీయులు భారీగా కొంటున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి పరిష్కారం ఏంటి సార్? ఎస్ అంటే ఇప్పుడు మే 10న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ భారతీయుల్ని మీరు గోల్డ్ 1 సంవత్సరం పాటు కొనకండి, ఎందుకంటే రూపీని కాపాడాలని ఆయన చెప్పడం జరిగింది. కానీ భారతీయులు ఇలా కొనడం ఆపరని తెలిసి వెంటనే మే 13న ఇండియన్ ఏంటంటే ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఏం చేసిందంటే ఈ గోల్డ్ ఇంపోర్ట్ ట్యాక్స్ కస్టమ్ డ్యూటీని 6 to 15% 150% పెంచడం జరిగింది, బంగారం సిల్వర్ మీద కూడా. కానీ ఇండియా ఇప్పుడు రీసెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీ క్యాలిక్యులేషన్స్ మనం చూసినట్లయితే ఈ ఏప్రిల్ మే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2 నెలలకు గాను అంటే ఏప్రిల్ మే నెలలో బంగారం దిగుమతి 60% పెరిగినట్టు అయింది. అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి మాట భారతీయులు వినలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇది ప్రైమ్ మినిస్టర్ ఎవరు రిక్వెస్ట్ చేసినా ప్రైమ్ మినిస్టర్ గారు ఏంటంటే మోడీ గారు చెప్పిందంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూపీ కాపాడడానికి బంగారం దిగుమతి వద్దన్నారు. కానీ కల్చరల్లీ చాలా ఇంటర్లిక్ ఉంటుంది మనకి, ఇది కల్చరల్ ఇష్యూ అనమాట. ఏది బంగారం కొనడం అనేది చూడండి, ఇప్పుడు మనకి పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది టెంపరీగా, తర్వాత నవంబర్ నుంచి పూర్తిగా పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది. ఇండియాలో ప్రతి సంవత్సరం 1 కోటి మ్యారేజ్లు 10 మిలియన్ వెడ్డింగ్ జరుగుతూ ఉంటాయి. ఈ పెళ్లిలో ఈ బంగారానికి సంబంధించి మంగళసూత్రం ఒకటి, కమ్మలు ఒకటి, ముక్కుబొడకు ఒకటి, ఇలా మనం కొన్ని చూసినట్టయితే తప్పనిసరిగా అది ఒక సాంప్రదాయం, తప్పనిసరిగా కొనాల్సిన ఒక ఐటమ్స్ అనమాట. మరి అది సంస్కృతికి సంబంధించింది, వీళ్ళు గోల్డ్ కొనడం ఆపరు. మరి తర్వాత జ్యువెలరీ ఇండస్ట్రీ 3.5 crore పీపుల్ దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా డిపెండ్ అయి ఉన్నారు, చాలా హ్యూజ్ ఎకానమీ అది. మరి వాళ్ళకి గోల్డ్ ఇండస్ట్రీ గోల్డ్ కావాలి, మరి ఎలా ఆపేస్తారు వాళ్ళు? అందుకని 60% గోల్డ్ దిగుమతి పెరిగింది ఏప్రిల్ మే నెలలో. ప్రైమ్ మినిస్టర్ మాట పట్టించుకోలేదని తెలుస్తుంది. ఇంక్లూడ్ సిల్వర్ అయితే కాస్త తగ్గింది, ఇప్పటికే 9.4 బిలియన్ $10 బిలియన్ గోల్డ్ దిగుమతి అవడం జరిగింది. ఇది ఒక్కటే కాదండి, ఈ గోల్డ్ ట్యాక్స్ 16% పెంచడం వల్ల ఎంతో అక్రమ రవాణా జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అక్రమ రవాణా 200 టన్నుల దాకా అవుతూ ఉంటుంది ఇండియాలో. మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అయ్యింది, మరి ఇంక ఈ క్యాలిక్యులేషన్స్ రాలేదు. చాలా అక్రమ రవాణా చాలా విస్తృతంగా జరిగి ఉంటుంది. మనకి ఎయిర్పోర్ట్లో కేసులు మనం చూస్తూ ఉంటాం దీనికి సంబంధించి. ఈ విధంగా ఏంటంటే లాస్ట్ ఇయర్లో మనం 2025-26కి 71 టన్నుల గోల్డ్ని మనం 721 టన్నుల గోల్డ్ని దిగుమతి చేసుకున్నాం $71 బిలియన్ ఉపయోగించి. ఈ సంవత్సరం కూడా కాస్త తగ్గి అదే విధంగా గోల్డ్ మనం దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏ మాత్రం కూడా తగ్గేలే లేదు. మరి ఏం చేయాలి అంటే ఇంకా కొన్ని ఆల్టర్నేటివ్ చూడాలి. ఏదో ఇండియన్ పీపుల్ రిక్వెస్ట్ చేయడం, కస్టమ్ డ్యూటీని పెంచేస్తే అక్రమ రవాణా పెరిగింది, ఇది పరిష్కారం కాదు. ఎందుకంటే జ్యువెలరీ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన 3.5 crore డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న కార్మికుల్ని మనం కాపాడాలి, జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ని కాపాడాలి. కల్చరల్ గా ప్రతి సంవత్సరం జరిగే 1 కోటి మ్యారేజ్లకు మనం గోల్డ్ సప్లై చేయాలి, ఇది తప్పనిసరి పరిస్థితి. మరి ఏం చేయాలంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇండియన్ టెంపుల్స్ దగ్గర 4,000 టన్నుల గోల్డ్, ఇండియన్స్ దగ్గర 34,000 టన్నుల గోల్డ్, ప్రపంచంలో 20% గోల్డ్ ఇక్కడే ఉంది. కాబట్టి ఈ గోల్డ్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? మరి దీనికి ఉపయోగించుకునే మార్గాన్ని న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఇండియా ఒకటి తయారు చేయాలి. ఎకనామిస్టులు అందరూ బుర్రలో పెట్టి ఇది ఆలోచించగలిగితే మన ఇండియా ఉన్న గోల్డ్ని కాస్త ఈ అవసరాలకు ఉపయోగిస్తే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదనమాట. కాకపోతే అనవసరంగా ఇప్పుడు ఉన్న గోల్డ్ని మన ఎకానమిస్టులు, మన పాలసీ మేకర్స్ భారతదేశానికి అనుకూలంగా, అంటే ఇప్పుడున్న ఎకనామిక్ ప్రిన్సిపల్స్, ఎకనామిక్ సిద్ధాంతాలకు అతీతంగా వెళ్ళి ఒక ఫైనాన్షియల్ మోడల్ తయారు చేసి ఈ గోల్డ్ని బయటకు తీసి ఇది అన్ప్రొడక్టివ్ని ఒక ఉత్పత్తి ప్రొడక్టివ్ అసెట్గా మార్చగలిగే విధంగా ఒక పాలసీ తీసుకురావాలి. అది తీయాలంటే ఇళ్లలో ఉన్న బంగారం తీయాలి అంటే వాళ్ళ సెంటిమెంట్లోంచి బయటికి వడ్డీ అనేది చాలా ఇంపార్టెంట్. వడ్డీ చాలా జాగ్రత్తగా వాళ్ళ టెంపుల్లో దారుణంగా, అంటే దేవుడికి ఉపయోగించే ఆభరణాలు మినహాయిస్తే మిగిలిన గోల్డ్ దొంగతనాలు కూడా గురవుతుంది. మనకు తెలుసు. ఆ గోల్డ్ని ఎకానమీలో తీసుకురావాలంటే 4,000 టన్నుల గోల్డ్ని 4 సంవత్సరాల పాటు, 4 నుంచి 5 సంవత్సరాల పాటు అసలు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే అన్ని అవసరాలు తీర్చవచ్చు. దీనికోసం ఒక అద్భుతమైన గోల్డ్ మానిటైజేషన్ స్కీము, అద్భుతమైన ఇంట్రెస్ట్, సెక్యూరిటీతో, భరోసాతో భారతీయులకు మనం ఇవ్వగలిగితే నమ్మకంగా ఈ ట్రస్టెడ్ న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఒక్కటే దీనికి పరిష్కారంగా నిలవబోతుంది. దీని మీద దృష్టి పెట్టాలి. అంతేకాని ఏది కనిపెట్టినా గోల్డ్ ఇంపోర్ట్స్ని ఆపడం అనేది ఎవరి తరము కాదు, ఎందుకంటే అది కల్చరల్ మ్యాటర్స్. కాబట్టి అవసరాలు తీర్చాలి. కాబట్టి అది ఒక్కటే మన పరిష్కారం. ఆ పాలసీ తయారు చేయడానికి అందరూ బుర్ర పెట్టాల్సిన సమయం అయితే ఆసన్నమైంది.